హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అన్ను క్రియేషన్స్. ఈరోజు బెండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఇది పిల్లల లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది. ఒక 10 బెండకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆ 10 బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక ప్యాన్లో నూనె వేసుకొని అందులో ఆ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైడ్ రైస్తో పాటు మీకు బెండకాయది పాత కథ కూడా ఒకటి చెప్తాను. ఒకప్పుడు ఒక పల్లెలో రైతు ఉండేవాడు. అతని తోటలో ఎన్నో రకాల కూరగాయలు ఉండేవి. వంకాయ, దొండకాయ, టమాటా, బెండకాయ ఇంకా చాలా. అందులో బెండకాయ మాత్రం తనలో తను చాలా గర్వపడుతూ ఉండేది. నన్ను చూస్తేనే అందరూ సంతోషిస్తారు. నా పొడవు, మెత్తని చర్మం, నేను ఎవ్వరికీ తగ్గను అనుకునేది. బెండకాయ ప్రతిరోజు అద్దం చూసినట్లు తోటలోని నీటి చెరువు దగ్గరికి వెళ్ళి తన ప్రతిబింబం చూసుకునేది. మిగతా కూరగాయలు సైలెంట్గా పెరిగేవి. కానీ బెండకాయ మాత్రం వాళ్ళని చూసి మాట్లాడేది. అయ్యో వంకాయ, నీ ఆకారం కూడా కరెక్ట్గా లేదు. దొండకాయ, నీ రంగు కూడా ఏంటి, నన్ను లాగా ఎవ్వరూ ఉండరు అనేది. అలా రోజులు గడిచాయి. ఒకరోజు రైతు తోటలోకి వచ్చి కూరగాయలు కోయడం మొదలుపెట్టాడు. మొదట పెరిగిన బెండకాయలను కోశాడు. బెండకాయ ఎంతో సంతోషించింది, ఆనందపడింది. చూసారా, నన్నే ముందుగా తీసుకుంటున్నారు అని. బెండకాయను ఇంటికి తీసుకెళ్ళి రైతు తన భార్యకిచ్చి వంట చేయమని చెప్పాడు. ఆ రైతు భార్య ఆ బెండకాయలని బాగా కడిగి కొయ్యడం మొదలుపెట్టింది. ఆ బెండకాయల జిగురు, గుజ్జు ఆమె చేతికి అంటుకుంది. ఆమె చిరాకు పడుతూ అనింది, అయ్యో బెండకాయ ఎంత చిక్కగా జిగురుగా ఉందండి అని. చేతులు ఎన్నిసార్లు కడిగినా వదలట్లేదు అని. ఈ మాట వినగానే బెండకాయకి సిగ్గేసింది. చేతికి అంటుకున్న తన గుజ్జును చూసి అర్థమైంది, నాకు కూడా లోపాలే ఉన్నాయి, గర్వపడటం కాదు, వినయం నేర్చుకోవాలి అని. అప్పటి నుంచి గర్వం లేకుండా మిగతా కూరగాయలతో కలిసి స్నేహంగా ఉండింది. ఈ ప్రాసెస్ చెప్తూ మీకు బెండకాయ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ చెప్పలేదు కదా. ఆ ముక్కల్ని సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని పక్కకు తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. దాంతోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పిల్లలకి స్మెల్ బాగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, పసుపు, కొంచెం జీలకర్ర పొడి లైట్గా, దాంతోపాటు కొంచెం మిరియాల పొడి, పిల్లల ఆరోగ్యానికి మంచిది కాబట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీ దగ్గర గరం మసాలా పొడి ఉంటే కొంచెం వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేస్తే కూడా మంచిదే. ఇంకా ఈ కథలో నీతి ఏంటంటే, బయటి అందానికి గర్వపడకండి, వినయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది అని. మీరు కూడా ఇట్లా బెండకాయ, దొండకాయ ఫ్రైలు చేసి పెట్టేటప్పుడు మీ పిల్లలకి ఏదో ఒక దాని గురించి ఆ కథ చెప్తూ పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి అన్నం వేసి, ఆ బెండకాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలాగే బాగా కలిపిన తర్వాత దాంట్లోకి కొంచెం నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఉప్పు చెప్తుంది కదా, అన్నేసి చూడు నన్నేసి చూడు అని. దానికి అన్నానికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత దాన్ని మన పిల్లలకు కొంచెం టేస్ట్ చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు ఆ టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళ క్రేవింగ్స్ కొడతాయి. మధ్యాహ్నం భోజనంలో ఎప్పుడెప్పుడు తిందామని ఆతృతగా ఉంటారు. అలా బాగా కలిపిన తర్వాత నేను కూడా మా పిల్లల్ని పక్కన నించోబెట్టుకొని ఆ ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం టేస్ట్ చేయిస్తాను. వాళ్ళు అది తిన్న తర్వాత బాగుంది అన్నప్పుడు వాళ్ళ లంచ్ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తాను. మీరు కూడా ఇలానే చేయండి. మీ పిల్లలు ఏ రెసిపీనైనా సరే ఇష్టపడుతూ తింటారు. బెండకాయ కథ ఏంటో కానీ బెండకాయ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు చాలా మంచిది. పేగుల్లో సులభంగా జీర్ణం అవుతుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళకైనా బాగా జీర్ణం అవుతుంది. మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా డయాబెటీస్ వాళ్ళు అవి తినకూడదు, ఇవి తినకూడదు అంటారు. బెండకాయలు పుష్కలంగా తినొచ్చు. శరీరానికి ఫైబర్ ఎక్కువ అందుతుంది. విటమిన్ సి యాక్సిడెంట్స్తో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రక్తహీనత తగ్గిస్తుంది. ఐరన్ లోపం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ బెండకాయని తీసుకోవచ్చు. కంటికి కూడా చాలా మంచిది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి చాలా మంచిది. శరీరానికి స్టామినా పెరుగుతుంది, చర్మానికి కాంతినిస్తుంది, వెంట్రుకలు బలంగా పెరుగుతాయి. మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బ్యాగ్ని ప్యాక్ చేసి ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు
ప్యాక్ చేస్తూ వాళ్ళకి ఈ కథను కూడా చెప్పండి. వాళ్ళు ఇంకా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు, ఇంట్రెస్టింగ్గా తింటారు. మీకు నా రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని.